సాఫ్ట్వేర్లే కాదు నిర్మాణ రంగం కూడా మనకు ముఖ్యమైనదే. ఇంతకుముందు చెప్పుకున్నాం ఇతరత్ర తయారీ రంగం అన్నటువంటిది. అందులో ఇప్పుడు చేనేత జౌళి శాఖ మంత్రి ఒక మంచి అనౌన్స్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో చేనేత రంగంలోనే ఏకంగా 2,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 5 సంస్థలు ముందుకు వచ్చినాయట. ఈ కంపెనీల ఏర్పాటుతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్నటువంటి ఏదైతే అక్కడ భారత్ టెక్స్ 2025లో ఆమె వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఢిల్లీలో అడిగినటువంటి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. విదేశీ పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల టెక్స్టైల్ పాలసీని కూడా అక్కడే వివరించారు. అడ్వాన్స్ టెక్స్టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరో 2 సంస్థల ప్రతినిధులు ఆంధ్రాలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఓ సంస్థ హిందూపురం నియోజకవర్గంలో 500 కోట్ల పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చెప్పారు. భారత్ టెక్స్ 2025 స్ఫూర్తితో త్వరలో ఆంధ్రాలో కూడా పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్రం 35 హస్తకళల గుర్తింపునిచ్చిన నేపథ్యంలో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అనౌన్స్మెంట్.